సో ఉగాది అనగానే ఏం గుర్తొస్తుంది శ్రీప్రియ గారు? ఉగాది అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది మన వేప పువ్వు. వేప పువ్వుతోనే కదా మనం స్టార్ట్ చేసేది. వేప పువ్వు, చింతపండు, చక్కటి మామిడికాయలు, పుల్లటి మామిడికాయలు, అలా షడ్రుచులు అన్నీ ఉన్నాయి కదా. ఉప్పు, కారం అని మన జీవితంలో కూడా అన్నీ ఉంటాయి. హ్యాపీనెస్ ఉంటుంది, ఇట్లా దుఃఖము ఉంటుంది. హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయాలి అంటే ఫస్ట్ దుఃఖం ఉండాలి, అంటే రేయం పగల్లాగా. పగలు ఎంజాయ్ చేయాలంటే రాత్రి ఉండాలి, చీకటి. అలాగే షడ్రుచులు అంటే అన్నీ ఉండాలి జీవితంలో. అదే ఉగాది కూడా. అవును, నిజం. అంటే అందుకే ఆవిడ వేప పువ్వు అన్నారు, ఎందుకంటే ముందు ఆ చేదుదనం, అది ఏదైతే వగరు తెలుసుకున్నామో తర్వాత తీపి చాలా బాగుంటుంది, అంతే కదా. సో టెక్నిక్ బాగా నచ్చింది నాకు. కానీ అన్ని రుచులు చెప్పింది కానీ ఒక రుచి మర్చిపోయింది, అది బెల్లం. అది లేకపోతే మటుకు ఉగాది విలువ ఉండదు. దయచేసి మటుకు బెల్లం కలపండి, అప్పుడు మన కుటుంబం కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. అది మీరు చెప్తారని వదిలేసినట్టుంది సార్. ఓకే, అయ్యి ఉండొచ్చు. థ్యాంక్ యూ.